ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప మనందరికీ తోడై ఉండునుగాక. అందరూ బాగున్నారు కాదు, అందరూ బాగున్నారని, అందరూ బాగుండాలని ప్రతిదినం కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. దైవస్వర సందేశాలకు వీక్షిస్తున్నటువంటి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. నేటి దినాల్లో దేవుని యొక్క మాట మన జీవితాల్లో ఫలించినట్లుగా ఈరోజు ఒక చక్కని టాపిక్తో మనం ముందుకు వెళ్తున్నాం. ఆయన మనలను ధనవంతులు చేయుటయే ఆయన యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రం కలుగునగాక. మనలను ధనవంతులు చేయుట ఆయన యొక్క ఉద్దేశం. చూద్దాం, ఒకసారి మూలవాక్యం చదువుకుందాం. పరిశుద్ధ పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడయుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. దేవునికి స్తోత్రం కలుగునగాక. ధనవంతుడై ఉన్నటువంటి దేవుడు ఒక దరిద్రునిగా మారటం అంటే అది అసాధారణమైనటువంటి పని. ఈ భూమి మీద దేవుని యొక్క ఆలోచన ఎంత గొప్పగా ఉన్నదో ఒకసారి ఆలోచన చేయండి. మనందరినీ కూడా ధనవంతులను చేయటానికి ఆయన దరిద్రుడిగా మారాడని దేవుని యొక్క లేఖనం ఇక్కడ సెలవిస్తూ ఉంది. ఏంటి ధనము? ఒక రోజున ఒక ధనవంతుడు వచ్చి, సత్పురుషుడా, నిత్యరాజ్యం చేరాలంటే నేనేం చేయాలని చెప్పేసి అన్నాడు. ఆయన చెప్పాడు, అనేక దొంగతనం చేయొద్దు, వ్యభిచరించొద్దు, తల్లిదండ్రులను గౌరవించాలి, ఇవన్నీ కూడా 10 ఆజ్ఞలు చెప్పినప్పుడు ఇవన్నీ చిన్ననాటి నుండి నేను ఆచరిస్తున్నాను అన్నాడు. అయితే నీకు ఒకటే కొదువు ఉంది. ఆ కొదువు ఏంటయ్యానంటే నీ యొక్క ఆస్తిని అమ్మి పేదలకు పంచి నన్ను వెంబడించు అన్నాడు. విస్తారమైనటువంటి ధనవంతుడు అగుడు చేత తనేం చేశాడనంటే అది వల్లగానటువంటి విషయమై అక్కడి నుంచి వ్యసనపడుతూ బాధపడుతూ తిరిగి వెళ్ళిపోయాడు. ఇక్కడ ధనము అనగా ఏ ధనాన్ని మీరు సమకూర్చుకుంటున్నారో అని ఆలోచన కలిగి ఉన్నారు. భూ సంబంధమైన ఆశీర్వాదం మనకు మంచిదే, కానీ పరలోక ధనము కూడా మనకు చాలా అవసరమైనది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరలోక ధనము ఎలా నువ్వు సంపాదించుకోగలుగుతావు? ఈ లోకంలో ఉన్నటువంటి ధనము ఏమవుతుందంటే చిమ్మట తినేస్తుంది, చెదలు పట్టిపోతాయి. కనుక నోట్లు మారినప్పుడు చూడాలి. డబ్బులు దాచుకున్న వాళ్ళందరూ కూడా పప్పు డబ్బాల్లో డబ్బులు దాచిన వాళ్ళు, బీరువాల్లో డబ్బులు దాచిపెట్టిన వాళ్ళు, కొంతమంది ఆ ధనాన్ని కట్టలగట్టి సూరుల్లో దాచినటువంటి వాళ్ళు ఎప్పుడైతే నోట్లు మారిపోయినాయి అని చెప్పారో ఆ చల్లనటువంటి కాదికాలను చూసి గుండెలు పగిలేలా ఏడ్చారు. అంటే మనకి కళ్ళారా కనిపించింది. ఏంటో తెలుసా? ఇవి మనల్ని పరలోకానికి తీసుకెళ్లేటటువంటి ధనం అయితే కాదని. ఈ భూమి మీద నివసించడానికి మనిషికి ధనం అవసరమే, కానీ పరలోక ధనం ఏంటంటే ఇదిగో నీ దైవ భక్తి చాలా చాలా అవసరమైనది. ప్రార్థనా జీవితము, నీ ప్రార్థనా జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఎదగటానికి కావలసినటువంటి ప్రతిదీ కూడా దేవునితో సంభాషించడానికి దేవునికి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. రెండోది ప్రభువు సన్నిధిలో ప్రార్థనా జీవితం. రెండోది వాక్య ధ్యానం అనేది చాలా అవసరమై ఉన్నది. వాక్యాన్ని ధ్యానించినప్పుడు, వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి ఒక చక్కని మాటని ద్వారా నిన్ను బలపరిచేటటువంటి కృప దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. క్రీస్తునందు దేవుని ప్రియులారా, ఈ మాటలు చదువుతున్నప్పుడు విచిత్రంగా మనకు అనిపించవచ్చు. ఎందుకంటే నమ్మశక్యము కానటువంటివే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద చేశారు. ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనా జీవితం ఉంటుందో, రెండోది వాక్య ధ్యాన జీవితం ఉంటుందో, సహవాస జీవితం ఉంటుందో, నువ్వు దేవుని యొక్క సన్నిధిలో విస్తారమైనటువంటి ధనాన్ని సంపాదించుకునేవాడుగా నువ్వు మారుతావు. దేవునికి స్తోత్రం కలుగునగాక. పరలోకములో ధనాన్ని సంపాదించుకుంటే అవి పరలోకములో నిలిచిపోతాయి. అవి దొంగలు దోచుకోరు, చిమ్మట పట్టదు, పాడవవు. కనుక దేవుని యొక్క సన్నిధిలో నువ్వు సంపాదించుకోవలసినటువంటిది చాలా ఉంది దేవుని సన్నిధిలో. కనుక ఒక మంచి ప్రవర్తన కలిగి దేవుని సన్నిధిలో ఎదగాలని, ఇదిగో చూడు, యేసుక్రీస్తు వారు ధనవంతుడయ్యుండి కూడా మనలను ధనవంతులు చేయటానికి ఆయన దరిద్రుడిగా మారాడు. మన దరిద్రతంతా కూడా తీసుకొని మనల్ని ధనవంతులుగా చేయటానికి దేవుడు చేసినటువంటి గొప్ప ప్రణాళిక. ఈ లోకంలో ఎవరంతా ఎక్కువ చేయరు నిన్ను, తెలుసా? ఒకరికంటే నువ్వు బాగా ఉంటున్నావంటే నిన్ను పాడు చేయడానికి చూస్తారు. ఒకరికంటే నువ్వు చక్కగా ఎదుగుతున్నావు అని అంటే నిన్ను నాశనం చేయడానికి చూస్తాడు. కానీ యేసుక్రీస్తు వారు ఏంటి తెలుసా? మీరు నాతో కూడా మీరు ఉంటారు, మీరు నా వలే ఉంటారు, మీరు నా వలే జీవిస్తారని ప్రభువు చెప్తున్నారు. దేవుని యొక్క పోలికలోనికి మనం మార్చబడాలి. అది కదా ప్రభు కోరుకుంటుంది. అందుకనే సంగమా, ఈ చివరి దినాల్లో నువ్వు వధువుగా మార్చబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు వధువుగా మార్చబడతావో ఆయనతో కూడా జీవితకాలం జీవించే గొప్ప జీవితాన్ని
దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇట్టి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కొందనాలు, స్తోత్రాలు. దయాళుడువు, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నా తండ్రి, మమ్ములను ధనవంతులు చేయటానికి అయా మీరు ధనవంతుడయుండి దరిద్రునిగా మారి మమ్ములను నీతో సమానముగా చేయటానికి ప్రభువా, మమ్మలను ఉన్నతమైన స్థితిలో చేర్చడానికి మీరిచ్చిన ఈ భాగ్యమును బట్టి మీకు స్తోత్రాలు. ప్రతి దినము కూడా నీతో గడిపేటటువంటి సమయాన్ని మీరు మాకు ఇస్తున్నారు. విస్తారమైన సమయాన్ని మేము దుర్వినియోగం చేస్తున్నాం ప్రభువా, కానీ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఈ కడవరి దినాల్లో మీతో కూడా కలిసి అయ్యా ఇదిగో తండ్రి ఉండటానికి కృప చూపించిన మిమ్మల్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మంచి మార్పును మా అందరికీ, మంచి హృదయాన్ని మా అందరికీ మీరు దయచేసి నీ సన్నిధిలో మమ్మల్ని స్థిరపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దైవస్వర సందేశాలు వీక్షిస్తున్న మీకు ప్రభు పేరిట వందనాలు. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అనేకులకి ఈ వాక్యాన్ని అందించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.